సో ఈ వీడియోకి ఎండ్లో కొన్ని ఫెయిల్డ్ సీన్స్ ఉన్నాయి. ఆ ఫెయిల్డ్ సీన్స్ క్లిప్స్ పెడతా, అవి చూసి కాస్త టైంపాస్ చేయండి. సో లాస్ట్ది అస్సలు మిస్ అవ్వద్దు. కొన్ని ఫెయిల్ క్లిప్స్ ఉన్నాయి, ఆ ఫెయిల్ క్లిప్స్ చూడండి మీరు. అంటే ఒక వ్లాగర్ కష్టాలు, అవి వ్లాగర్ కష్టాలు అనుకోండి. ఇంకా హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనము నా వ్లాగింగ్ సెటప్ గురించి మాట్లాడుకుందాము. పిచ్చ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అసలు ఏంటి వ్లాగింగ్ ఏంటి, ఎలా అండ్ నా సెటప్ ఏంటిది అంతా నేను చూపిస్తా. అండ్ లెట్ మీ గివ్ మై ఇంట్రో ఫస్ట్. హలో గైస్, వాట్సాప్, దిస్ ఈజ్ యువర్ గై విఆర్ అండ్ యూర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ బెస్ట్ రెడీ బ్లాగ్స్. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఈ వ్లాగ్ చేయడం కోసం ఎర్లీ మార్నింగ్ 6కి లేచిన, ఇప్పుడు 7 అవుతుంది. 1 అవర్ ఏం చేయలేదు, జస్ట్ అట్లా కూర్చొని సన్ అనేది కూర్చున్నా. టైం అయిపోయింది. సో సరే, జల్దీ స్టార్ట్ చేసేసాం వ్లాగ్. హియర్ ఇట్ ఈజ్. ఇగో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఇదే. పక్కా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవడన్నా మధ్యలో వెళ్ళిపోతే వెళ్ళకండి ప్లీజ్, మంచిగా ఉండదు. అంటే నాకు, మీకు కాదు. ఓకే, సో స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్. ఏమేమి చెప్తున్నా అంటే నా హెల్మెట్ గురించి, నా వ్లాగింగ్ సెటప్ గురించి, అంటే కెమెరాస్ గురించి, అండ్ నా ఇంటర్కామ్ గురించి. అసలు ఎంత ఖర్చు అయింది, ఒక యూట్యూబ్ వీడియో చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ చెప్పబోతున్నా. ఓకే, అంటే మీరు ఇంత ఎక్స్పెన్సివ్ పెట్టకపోవచ్చు స్టార్టింగ్ చేయడానికి. అంటే నేను స్టార్ట్ చేసేటప్పుడు 1000 రూపాయలు 2000 రూపాయలు హెల్మెట్ కొనుక్కొని దానికి 2000 రూపాయల గోప్రో అదేంది ఏదో యాక్షన్ కెమెరా వాడేసిన అంతే. సరే, ఇప్పుడు మెయిన్ టాపిక్. సో ఇది వచ్చేసి నా యాక్సర్ హెల్మెట్ అనమాట. హెల్మెట్తోనే స్టార్ట్ చేస్తున్నా. ఓకే, ఈ హెల్మెట్ నాకు తెలిసి ఎక్కడ చూసి ఉండరు. యాక్సర్లో చాలా చూసి ఉంటారు, కానీ ఈ పర్టిక్యులర్ మోడల్ ఎక్కడ చూసి ఉండరు. ఎందుకంటే ఇది మోడల్ కాదు, నా పర్సనల్ కస్టమైజేషన్ అనమాట. ఓకే, నేను కొనడం మాత్రం ప్యూర్ బ్లాక్ గ్లాసీ హెల్మెట్ కొన్నా. ఓకే, నేను ఓ నెగిటివ్. సో ఇది డాట్ సర్టిఫైడ్, ఇంకా ఏంది ఈసీఈ సర్టిఫైడ్ ఏవో ఉన్నాయి, మనకు తెలియదు. ఇవన్నీ మంచి హెల్మెట్ అని చెప్పారు, కొనేసినాయిగా. సో ప్యూర్ బ్లాక్ హెల్మెట్ కొన్నా. దీనికి లోపల సన్ వైజర్ కూడా వస్తుంది. హాయ్. అండ్ యా, దాని తర్వాత దీనికి ఇదంతా స్టిక్కరింగ్ వేయించిన, కస్టమైజేషన్. ఈ హెల్మెట్ కాస్ట్ వచ్చేసి నాకు 5000 రూపీస్ పడింది, 4999. దాని తర్వాత ఈ కస్టమైజేషన్ అంతా కలిపి నాకు 800 రూపీస్ పడింది. చూడండి, మొత్తం పైన ఏమో బ్లాక్ స్పైడర్ వేసిన. ఐఎమ్ బిగ్ స్పైడర్ ఫ్యాన్ అనమాట. ఆ తర్వాత సైడ్కి వింగ్ వేయించిన, అటు ఇటు. ఇంకా ఇక్కడ నా లోగో ఉంటుంది, విఆర్. కొంచెం డ్యామేజ్ అయింది, జస్ట్ డోంట్ మైండ్. అండ్ దీనికి ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి గోప్రోది ఇది పెట్టేసిన అనమాట, మౌంట్. ఓకే, అండ్ ఇటు సైడ్ ఇంకోటి వస్తుంది. 2 కెమెరాలు ఉన్నాయి కదా, ఒకటి ఇన్స్టాకి, ఒకటి యూట్యూబ్కి. ఇన్స్టాని యూట్యూబ్ని రెండింటిని సాటిస్ఫై చేయాలని చాలా కష్టం సుమి. ఓకే, అది అనమాట. సో 5000 హెల్మెట్కి ఇంకా 800 పడింది. ఓకే, యాక్చువల్లీ 700 ఇచ్చిన అనమాట. సో 5700 ఫర్ హెల్మెట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మై యాక్షన్ కెమెరాస్. సో దిస్ ఈజ్ GoPro. దిస్ ఈజ్ GoPro Hero 7. క్లియర్ ఉందో? GoPro Hero 7. మొన్న కింద పడ్డ, అది కొంచెం స్క్రాచ్ అయింది. అది కూడా డోంట్ మైండ్. నా దగ్గర ఉండే అన్ని ఇట్లనే అవుతాయి, దల్లాగా అన్నీ పాడేస్తూ ఉంటాం. ఇది మన GoPro Hero 7. ఇది Hero 7. నేను ఎప్పుడూ 1080p లేదంటే 2.7K పెట్టి రికార్డ్ చేస్తా. ఓకే, మంచి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వచ్చినాయి లేటెస్ట్గా 8, 9, 10 3 వచ్చినాయి. బట్ నాకు అప్గ్రేడ్ చేయాలంటే మస్తు ఎక్కువ అయిపోతుంది అనమాట బడ్జెట్. ప్రస్తుతానికి జాలు మానిటైజేషన్ అయిన తర్వాత మిగతా చూసుకుందాం. ప్రస్తుతానికి అయితే దీంతో కానిద్దాం. మంచి యూ కెన్ సీ మై వీడియోస్ నా యూట్యూబ్లో చూడండి, మస్తు క్లారిటీ, అసలు వేరే లెవెల్ ఏడ తగ్గదు. మంచి క్లారిటీ ఇస్తుంది కలర్ గ్రేడింగ్ తర్వాత. సో ఇది ఒక్కటే అడిషనల్ ఖర్చు. అంటే దీనికి నాకు అయిన ఖర్చు 25,000. ఓకే, బట్ మీరు జస్ట్ నేను వీడియో చేస్తే సరిపోదు కదా, వీడియో రూపంలో చూపిస్తే సరిపోదు కదా, మీకు మాటలు కావాలి కదా. ఓకే, మాటలు వినపడడానికి సపరేట్గా ఇంకోటి కొనుక్కోవాలా. అదే ఈ అడాప్టర్. దీని లోపల దాక్కుంది, చూపిస్తాను. దీని లోపల దాక్కుంది కదా, ఇగో ఈ అడాప్టర్.
ఈ అడాప్టర్ వచ్చేసి నాకు 5000 రూపీస్ పడ్డది. దీనికి ఏంటంటే మళ్ళీ మైక్ పెట్టాలి, మైక్ కనెక్ట్ చేసి మాట్లాడాలి. డైరెక్ట్గా గోప్రో కనెక్ట్ చేస్తే వర్క్ అవ్వదు. ఓకే, సో దిస్ అడాప్టర్ ఈస్ 5000 రూపీస్. సో 25 + 5 30,000. అండ్ ఈ కేసు ఉందా, దిస్ ఈజ్ వ్లాగింగ్ కేస్ అనమాట. ఈ కేసు నాకు గిఫ్ట్ వచ్చింది, మన హయాబుజా భయ్య గిఫ్ట్ ఇచ్చిండు. అదే సుల్తాన్. ఫోకస్ అవుతలేదు ఇది. రైట్, 30 + 57 or 58. ఓకే, అవి రెండు కాక ఇది నా సెకండరీ కెమెరా. ఇదేమో ఇన్స్టాగ్రామ్ కోసం యూజ్ చేస్తూ ఉంటుండే, బట్ యూట్యూబ్కి కూడా అంతే. ఇట్లా బైక్కి ముందర డాష్ మీద పెట్టేసి సెల్ఫ్ రికార్డింగ్ చేసుకుంటా కదా, సో ఆ ఫుటేజ్కి ఇది అనమాట. ఇది నా ప్రీవియస్ కెమెరా అనమాట, పాత కెమెరా. సో ఇది వచ్చేసి నేను కొనింది 7000కి TI. బాగానే ఉంది, ఇది కూడా క్లారిటీ అంత తోపేం కాదు, బట్ ఓకే, iPhone 6s లెక్క పనిచేస్తుంది. ఓకే, గెట్స్ జాబ్ డన్. వీటితోనే అసలు నేను ఇన్ని రోజులు యూట్యూబ్లో వీడియో పెట్టింది. ఈ మధ్య కొంచెం మంచిగా రెస్పాన్స్ వస్తుంది, బాగా చేస్తున్నాను. సో ఐ థాట్ వై షుడెంట్ ఐ షో దిస్ ఆల్. వావ్, చిల్లింగ్. సరే అండ్ 1 2 3 థింగ్స్ అయిపోయినాయి. 4th థింగ్ అనమాట, దిస్ ఈజ్ మై ఇంటర్కామ్. దిస్ ఈజ్ FreedConn T-Max. FreedConn T-Max మేడ్ ఇన్ చైనా. మ్యాక్సిమం అన్ని చైనా నుంచి వస్తున్నాయి ఇంటర్కామ్స్ అన్ని. ఇప్పుడు చాలా మోడల్స్ ఉన్నాయి. పరానీ సేనా వాళ్ళది ఉంది, అంటే తక్కువ బడ్జెట్లో. FreedConn ఉంది, ఇంకా ఏవో ఉన్నాయి, మరి నాకు ఐడియా లేదు. బట్ నేనైతే ఇది ప్రిఫర్ చేసిన, ఎందుకంటే మ్యాక్సిమం నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఇంటర్కామ్ యూజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో అందుకని పరానీ తీసుకోలేదు, లేదంటే అందరు పరానీ ప్రిఫర్ చేస్తారనమాట. బట్ నేను ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ దీనిలో ఉంచే సౌండ్ క్వాలిటీ అండ్ నో సాఫ్ట్వేర్ ల్యాగ్. బట్ పరానీ అలా కాదు, పరానీలో చాలా సాఫ్ట్వేర్ ల్యాగ్స్ ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర కూడా పరానీ ఉండి సాఫ్ట్వేర్ ల్యాగ్స్ ఉన్నాయంటే కమెంట్ చేయండి నాకు. ఐ జస్ట్ వాంట్ టు నో. బట్ ఇందులో అయితే 0 ల్యాగ్ అండ్ బ్యాటరీ వచ్చేసి ఈజీగా, నేను అసలు ఇప్పటివరకు ఛార్జింగే పెట్టలేదు చక్కగా. ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే మళ్ళీ మర్చిపోతా, ఎప్పుడు 0 వరకు అయితే ఛార్జింగ్ డ్రాప్ అవ్వలేదు. నేను తెలుసు కదా ఎట్లా ట్రావెలింగ్ చేస్తానో, పూణే అని చిక్మంగళూరు అని ఈడొకడితే ఆడ పోతూనే ఉంటా, బట్ నెవర్ అంటే ఎప్పుడు డ్రాప్ అవ్వలేదు. సో ఇది జస్ట్ మాడ్యూల్ అనమాట. దీని లోపల అసలు కథ ఉంది, అది వచ్చేసి ఇక్కడ మౌంట్ అవుతుంది అనమాట. దీనికి 2 పిన్ సెటప్ ఉంది, ఇక్కడ నుంచి స్క్రూస్ టైట్ అవుతాయి. సో దీన్ని బట్టి అసలు చాలా టైట్ ఉంటుంది అనమాట, కదలదు. అండ్ దీని నుంచి ఈ వైర్ వెళ్తుంది, ఇది ఆడియో జాక్. ఓకే, సో దాని మైక్ వచ్చేసి ఈడుంది, కనిపిస్తుందా లేదా. అండ్ 2 స్పీకర్స్ వస్తాయి, ఇక్కడ వైర్ కనిపిస్తుంది ఇంకోటి. దీని లోపల ఒక స్పీకర్. నా యాక్సర్ హెల్మెట్కి ఇది ఒక ఫీచర్ ఇచ్చాడు, స్పీకర్స్ కనెక్ట్ పెట్టేసుకోవచ్చు బై డిఫాల్ట్. అటొకటి ఇటొకటి, దాని లోపల 2 స్పీకర్స్ ఉన్నాయి అన్నమాట. సో అది మన సెటప్. ఇప్పుడు నేను మొత్తం సెటప్ పెట్టుకొని చూపిస్తా. వీ హ్యావ్ సమ్ వన్ హియర్. హెల్మెట్ పెట్టుకునే ముందు ఐ షో యూ సంథింగ్. బూ, ఎందుకు అరుస్తున్నారా? షేక్ హ్యాండ్. బాయ్. మీకు మా డాగ్ నచ్చితే, అది మా పెట్ నచ్చితే, రాకీ వాడి నేమ్ కమెంట్లో చెప్పండి. ఐ విల్ మేక్ ఎ ఫుల్ వీడియో ఆన్ హిమ్. ఓకే, సో లెట్స్ కంటిన్యూ. బట్ కంటిన్యూ చేసే ముందు ఒక సినిమాటిక్ వీడియో అయితే బంద్. ఓకే, సో సినిమాటిక్ షాట్స్ నచ్చాయనుకుంటున్నా. ఇప్పుడైతే నేను హెల్మెట్ని మొత్తము పెట్టుకొని సెటప్ అంతా చూపిస్తాను నేను. బట్ బిఫోర్ దట్ మొత్తం ప్రైజింగ్ అంతా ఎంత అయిందో అదంతా చెప్తాను నేను. హెల్మెట్ వచ్చేసి 5000 + 700, 5700 ఫర్ హెల్మెట్ ఇంక్లూడింగ్ దట్ కస్టమైజేషన్. ఆ తర్వాత గోప్రో వచ్చేసి 25,000 పడింది నాకు. 25 సంథింగ్, అంత పర్ఫెక్ట్గా గుర్తులేదు. అండ్ ఆ తర్వాత దానికి కావాల్సిన అడాప్టర్, మైక్ అడాప్టర్ వచ్చేసి 5000, సో 30,000 అక్కడ. 7,000 అడిషనల్గా TI కెమెరా, అదే నా సెకండరీ కెమెరా. 42,700, అక్కడికి 42,700 అయింది. యా, 42,700 రూపీస్ పడింది నాకు. శాలరీలు వచ్చే శాలరీలను ఎక్కడికి వెళ్తున్నాయి సాఫ్ట్వేర్లకి. ఇదే పరిస్థితి అందరిది. ఏదో ఒక దాని మీద ఇన్వెస్ట్ చేసేస్తారు.
బట్ క్లిక్ అవ్వకపోతే బాధపడతారు. క్లిక్ చేయండి భయ్యా, నన్ను బాగా కష్టపడుతున్నా కదా, మేక్ మీ హెల్ప్ మీ గ్రో. ఓకే, so this is how I look with my GoPro, with my Intercom, with my helmet as a vlogger. This is me. How do I look? సో ఇంతే మరి ఈ వీడియోకి. నాకు తెలిసి మీకు పక్కా నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను నేను, నా వరకు నేను చేశాను ఎంత చేయాలంతా. సో నెక్స్ట్ థింగ్ మీదే. మీకు లైక్ చేయాలంటే లైక్ చేయండి, కమెంట్ చేయాలంటే కమెంట్ చేయండి, షేర్ చేయాలంటే షేర్ చేయండి, షేర్ చేసి పడదొప్పండి, మొత్తం వైరల్ చేయండి, ట్రెండ్లోకి తీసుకెళ్ళండి భయ్యా నన్ను, మిస్టర్ రెడ్డి బ్లాగ్స్. ఓకే, అండ్ ఎండ్లో కొన్ని వీడియోస్ చూపిస్తాను కదా, కొన్ని క్లిప్స్ ప్లే చేస్తాను కదా, ఫెయిల్ క్లిప్స్, అవి కూడా ఇప్పుడు ప్లే చేస్తున్నా. సో దాంతో వీడియో ఎండ్ చేస్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. Hope you have definitely liked my video. Please do like, share and subscribe to my YouTube channel. You know the name, Mr. Reddy Vlogs. Ignore my hair.